నేను అడుగుతున్నాను, నమ్మూరు ఆలకించు తల్లి, ఆలకించు. నేను పీక పిసికి చంపినట్టు ఏమైనా కలొచ్చిందా? ఇప్పుడు అమూల్య ఇంకా ఇంటికి రాలేదని తెలిస్తే తను అన్నట్టుగానే మనందరి మీద పోలీస్ కంప్లైంట్. అమ్మా అన్నపూర్ణ, అమ్మా అన్నపూర్ణ, అమ్మా. అవునా అన్న, నేను రాత్రే వచ్చేసాను. ఐసో 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 ఐశ్వర్య, ఐశ్వర్య ఎక్కడ ఉంది? ప్రసాద్, అమ్మ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు వెంటనే ఫోన్ చేయి ప్లీజ్. ఐశ్వర్య, ఉదయ్, ఏంది జంబో, టోటల్ ఫ్రూట్ మార్కెట్ ఇంటికి తీసుకొచ్చినావు, ఏం సంగతి? మరేం లేదు ఉదయ్, ఇంటికి వచ్చినప్పుడల్లా ఐశ్వర్య తిండి పెట్టట్లా, పైగా తిండి పెట్టడం నా మొహం మీదే చెప్పేస్తుంది. ఎందుకని? నాకు తిండి పెట్టడం తన వల్ల కాదంట, పైగా నాకు తిండి పెట్టాలంటే అది ఆస్తులు అమ్ముకోవాలంట. అది సరే, ఐశ్వర్య ఎక్కడ? ఇల్లంతా ఎదిగాను, ఎక్కడ కనపడలేదు. అసలు ఇంట్లో ఉంటేగా కనిపించనీకి. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యుఎస్ నుంచి వచ్చిందంట, తనతో కలిసి వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటా అని పోయింది. యుఎస్ నుండి ఫ్రెండ్ వచ్చిద్దా? నాకు తెలియని యుఎస్ ఫ్రెండ్ ఎవరబ్బా? అది సరే, అమ్మ గురించి ఏమని తెలిసిందా జంబో? లేదు ఉదయ్, చెల్లెమ్మ గురించి నేను కూడా చాలా వెతుకుతున్నాను, తన జాడే తెలియటం లేదు. అమ్మ ఎక్కడుందో ఏందో జంబో. ఒక పక్క పార్దు గారు, ఇంకో పక్క మనందరం ఎంత వెతికినా కనిపిస్తలేదు. అవును ఉదయ్, పార్దు వయసు ఆఫీసుకు కూడా రాకుండా చెల్లెమ్మ కోసం వెతుకుతున్నారు. అసలు వాళ్ళిద్దరూ ఆఫీసుకు రాకపోతే నాకు ఆఫీస్ గడప కూడా తొక్కబుద్ధి కావట్లేదు. మరి ఇప్పుడు ఐశ్వర్య కాంటాక్ట్ చేయాలంటే ఎలా? తన ఫోన్ ట్రై చేస్తుంటేనే స్విచ్ ఆఫ్ వస్తుంది. గెస్ట్ హౌస్ లైన్ లైన్ ఒక నెంబర్ ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ నెంబర్ ట్రై చేస్తుంటే కలవట్లేదు. కలవటం లేదా? అవును. ఇంతకీ అమూల్యని ఐశ్వర్య వెతుకుతుందా లేదా? బాగా వెతుకుతుంది, కానీ తనకు కూడా అమ్మ దొరకడం లేదు. సరే ఉదయ్, ఈ అడ్రస్ కి వెళ్లి ఐశ్వర్యాన్ని కలుస్తారు. ఓకే. ఇప్పుడు వాళ్ళొచ్చి అమూల్య గురించి అడిగితే ఏ అబద్ధం చెప్పి వాళ్ళని నమ్మించలేను, అందుకే నిజం చెప్పేయాలి. అమూల్య వల్ల నాకు ప్రాణగండం ఉండటం వల్లే అమూల్య ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందన్న విషయం అందరికీ తెలిసేలా చెప్పాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పార్థు, వాళ్ళు వచ్చేస్తున్నారా? ఇప్పుడేం చెప్పాలో అర్థం కావట్లేదు, నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళేమీ అనకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా నేను చూస్తానులే.
వీళ్ళేంటి మాకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? కొంపతీసి అమూల్య రాలేదని మేమన్న మాటలు మనసులో పెట్టుకుని ఇప్పుడు రివెంజ్ మాటలు అనడానికి రెడీ అయ్యారా? మావయ్య గారు, మీతో ఒక విషయం చెప్పాలి. అసలు అమూల్య... మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు. మీ విషయంలో మేము చాలా తప్పు చేశాం. మీ మంచితనం, మీ ఇంటి మర్యాద చూసి కూడా నేను మా ఆవిడే కలిసి మిమ్మల్ని అనరాని మాటలన్నాం. దిద్దుకోలేని పొరపాటు చేశాం. అవన్నీ మేం కోపంతో అనలేదు. మా అమూల్య కనిపించకుండా ఉండేసరికి మీరేదో మా కూతుర్ని మాయ చేశారేమో అనిపించి కూతురు మీద ప్రేమతో అలా అన్నాం. కానీ అందులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. కానీ ఉదయం మా అమూల్య వచ్చి మాతో మాట్లాడాక మాకు మనశ్శాంతిగా అనిపించింది. అమూల్య పెళ్లికెళ్ళిందని మీరు చెప్తుంటే అది అబద్ధమని అనుకున్నాను. కానీ అమూల్య వచ్చి తను నిజంగానే పెళ్లికెళ్ళిందని చెప్పింది. అప్పుడు మీ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. ఏమైనా చాలా రోజుల తర్వాత మా అమూల్య తన చేత్తో కాఫీ చేసి ఇచ్చింది. అది తాగ్గానే అమృతం తాగినంత ఆనందం అనిపించింది. అంతేకాదు వదిన గారు, మా అమూల్య నాకు జడ కూడా వేసింది. చూడండి ఎంత అందంగా వేసిందో. అమూల్య ఎంతకీ మాకు కనిపించకపోయేసరికి తనకేమైందో అన్న భయంతోనే మిమ్మల్ని అలా అనాల్సి వచ్చింది. అంతేకాని నాకు మీ మీద ఎలాంటి కోపం ద్వేషం లేవు వదిన గారు. సరే అల్లుడు గారు, మాకు బస్ టైం అవుతోంది. ఇక మేము బయలుదేరుతాం. అల్లుడు గారు, అల్లుడు గారు, మేం బయలుదేరుతాం. అలాగే మావయ్య గారు. వెళ్ళొస్తాం చెల్లెమ్మ, వెళ్ళొస్తాం బావగారు. వస్తాం వదిన గారు, వస్తాం బాబు. వీళ్ళ టైం బాగుంది కాబట్టే కరెక్ట్ టైంకి అమూల్య వచ్చింది. లేదంటేనా ఈ పాటికి ఈ రోజు తెల్లారడం కాదు, వీళ్ళ బ్రతుకులు తెల్లారేవి. చాలా రోజుల తర్వాత మా అమూల్య తన చేత్తో కాఫీ చేసి ఇచ్చింది. మా అమూల్య నాకు జడ కూడా వేసింది. చూడండి. రే పార్దు, అమూల్య ఇంటికి రావడం ఏంట్రా? ఉదయాన్నే ఆయన కాఫీ ఇవ్వడం ఏంటి? ఆవిడికి జడ వేయడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదురా. అదే నాకు కూడా అయోమయంగా ఉందమ్మా. ఒకవేళ నిజంగా అమూల్యమని వచ్చిందా? ఎందుకని మంచిది, ఒకసారి వెతుకుతాం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను.
గారు, కొత్తిల్లు పాత కాపురం బావుందా? ఏంటి నీకు వెటకారంగా ఉందా? ఇప్పుడు నీ కళ్ళు బాగా చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీ అమ్మ కూతుళ్ళు మా అమ్మ కూతుళ్ళని విడగొట్టారు. సంబరాలు చేసుకోండి, సంబరాలు. వదన గారు, పెళ్ళయ్యాక అత్తారిల్లు, పిల్లలు పుట్టాక వేరే ఇల్లు, ఇలా జీవితాలు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటే ఏం మజా ఉంటుంది చెప్పండి? పురుటికి పుట్టింటికి రావడం, సంక్రాంతి పండగలకి పెళ్లిళ్ళకి పుట్టింటికి రావడం, పుట్టింటి వాళ్లు పెట్టినవి తీసుకెళ్లడం, ఇలా జరిగితే అప్పుడు మజా ఉంటుంది. ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటే ఈ మజాలన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి? మీకింకా మజా కావాలంటే ఈ ఎదురింట్లో ఉండటం కాదు, దూరంగా ఇంకో ఊర్లో ఉంటే ఇంకా మజా వస్తుంది. ఇప్పుడు మా పుట్టింటి నుంచి ఎదురింటికి పంపించేశారు. నువ్వేమో దూరంగా వేరే ఊరు అంటున్నావు. నీకన్నా మీ అమ్మే నయం, ఇలా ఎదురింటికైనా పంపించేసింది. కాని నువ్వు ఏకంగా వేరే ఊరికే పంపించేయాలని చూస్తున్నావు. అమ్మో, మీ తల్లి కూతుళ్ళు మామూలోళ్ళు కాదమ్మో. నీకో దండం, నీ సలహాకో దండం. కాని నీ సంగతి అంత తేలిగ్గా వదిలిపెట్టేదాన్ని కాదు నేను. తర్వాత తేలుస్తాను. బూసున్న ఇల్లు, దేవుడు గదిలేని ఇల్లు ఉండకూడదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మో, జంబో అన్నయ్య. ఓహో, ఈ ప్రపంచంలో ఇంటి పని చేయడంలో నీకున్నంత ఒళ్ళు బద్ధకం ఇంకెవ్వరికీ ఉండదనుకున్నాను. ఎంచక్క బూజు దులుపుతున్నావు కదే ఐసు. అయ్యో, నేను ఐశ్వర్యని కాదన్నయ్యా, అమూల్యని. ఆహా ఐసు, బూజు పట్టిన నీ మొహాన్ని ఒక్కసారి చూడాలనుందే. ఉండు, వస్తున్నాను, చూస్తాను. అయ్యయ్యో, జంబోనే వస్తున్నాడే, ఇప్పుడు చూసేస్తే ఎలా? సారీ అన్నయ్య, సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. ఇలా కొట్టావేంటి? అసలు ఎందుకు కొట్టావు? మొహంలో మొహం పెడితే కొట్టరా మరి? ఐసు, ఐసు, ఇక్కడ దుమ్ము దులుపుతుంది నువ్వు కాదా? ఎదురుగానే ఉన్నానుగా,
కనిపించట్లేదా? మరి ఈవిడెవరు? నాకు తెలిసిన ఆవిడ దుమ్ము దులపడానికి వచ్చింది. సారీ అమ్మా, సారీ. ఐసు అనుకున్నాను. అయినా తుమ్ముతో పాటు నన్ను కూడా ఇలా దుమ్ము దులిపేవేంటమ్మా? అయినా నువ్వేంట్రా ఇలా ఊడిపడ్డావు? అసలు నేను అడ్రస్ లో ఉంటున్నానని నీకెలా తెలిసింది? నిన్నేమో పార్థు వచ్చాడు, ఇవాళ నువ్వొచ్చావు. ఇక్కడెవరు? జంబో. నువ్వు సప్త సముద్రాల అవతల ఏ జంబో ద్వీపంలో ఉన్నా పట్టుకోగలడు ఈ జంబో. నువ్వెక్కడున్నా సరే ఈ జంబో ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యాడంటే నీ డేంజర్ ప్రేమని కనిపెడుతూనే ఉంటాడు. ఈ లూస్టమ్ గార్డ్ ని కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు పార్థు టాపిక్ ఎత్తుతాడు. అమూల్య వింటుంది. నా ప్లాన్ అంతా తలకిందులై కొలాప్స్ అయిపోతుంది. అర్జెంట్ గా వీడి టాపిక్ డైవర్ట్ చేయాలి. అరే జంబు, అక్కడ చూడ ఏముందో. వాసన వాసన. అన్నం, పప్పు చారు, గుత్తికాయ కూర, ఆలు ఫ్రై, పెరుగు, ఉప్పు, ఆవకాయ. అయ్ బాబాయ్, ఏంటే ఒకేసారి ఇన్ని వెరైటీస్ చేసావు? కొంప తీసి క్యాటరింగ్ పెట్టి ఎవరికైనా పంపుతున్నావా ఏంటి? లేదు, ఇవాళ హాలిడే కదా, అందుకే చేశాను. మంచి ఆకలి మీద ఉన్నానే, మంచి టైంలో చూయించావు. గుత్తి వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. ఏంట్రా, కూర బాలేదా? నిజం చెప్పవే, మా చెల్లెమ్మ అమూల్య ఇక్కడే ఉంది కదా? నాకు అర్థమైపోయింది, మా చెల్లెమ్మ ఈ ఇంట్లోనే ఉంది. ఏయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అమూల్య ఇక్కడ ఉండటం ఏంటి? అవును, మా చెల్లి ఇక్కడే ఉంది. ఈ కూర మా చెల్లె అమూల్య తప్ప ఇంత టేస్ట్ గా ఎవరు చేయలేరు చేయలేరు చేయలేరు. అద్దా, ఏం లేదురా, నేను అమూల్య మంచి ఫ్రెండ్స్ కదా. ఒకసారి అమూల్య మా ఇంటికి వచ్చినప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా వండాలో నేర్పించింది. ఓహో, అదా సంగతి. మా చెల్లెమ్మ వంట చేసావన్నమాట. జంబు, నువ్వు
తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. జంబోనే ఇక్కడే ఉంటే నన్ను చూసేస్తాడేమో. నువ్వే ఏదో ఒకటి చేసి అన్నయ్యని ఇక్కడి నుంచి పంపించేసి. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అలా తింటున్నావు? ఉదయం నుంచి ఏం తినలేదులే. ఒకవైపు పార్దు, ఒకవైపు ఉదయం, ఒకవైపు నేను. అమూల్య కోసం వెతుకుతూనే సరిపోయింది టైము. మేమైనా అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ ఉన్నాం. పాపం పార్దు మాత్రం అమూల్య కనిపించినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అమూల్య కోసం వెతుకుతూనే ఉన్నాడు. నేను అడిగింది మీరు వెతకడం గురించి కాదు, ఇలా కూరలన్నీ కలుపుకొని తినడం గురించి. అదా, ఇలా కూరలన్నీ కలుపుకుని ఒకేసారి తింటే టేస్ట్లన్నీ కలిసిపోయి టేస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకే అమ్మయ్యా, ఓ పనైపోయింది. సరే తిన్నావుగా, ఇంక నువ్వు వెళ్ళి అమూల్యను వెతికే పనిలో ఉండు. వెళ్ళు 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 వెళ్ళు. మా చెల్లెమును వెతికి వెతికి 2 కిలోలు తగ్గిపోయాను. పైగా మోకాళ్ళు కూడా బాగా నెప్పుడుతున్నాయి. ఈ రోజుకి ఇంక నా వల్ల కాదే. అయినా పార్దు ఉదయ్ గారు వెతుకుతున్నారులే. ఈ పూటకి నేను ఇక్కడే రెస్ట్ తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే ఏదో రహస్యం ఉంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అసలు అమూల్య ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది?